ధరణిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లో కమిటీ సమావేశం కానుంది. మొత్తం 3 ప్రభుత్వ శాఖలతో కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ధరణిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లో కమిటీ సమావేశం కానుంది. మొత్తం 3 ప్రభుత్వ శాఖలతో కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ధరణిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లో కమిటీ సమావేశం కానుంది. మొత్తం 3 ప్రభుత్వ శాఖలతో కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. మరోసారి సచివాలయం కేంద్రంగా ధరణి కమిటీ సమావేశం కాబోతుంది. ఇప్పటికే ధరణి కమిటీ అనేక దఫాలుగా సచివాలయంలో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించి కానీ ముఖ్యంగా ధరణిలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ధరణి కమిటీ ఫోకస్ చేసేటటువంటి పని చేస్తుంది. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ కూడా ధరణిలో ఉన్నటువంటి ప్రధాన లోపాలన్నిటిపైన కూడా ఒక నివేదికను తయారు చేసేటటువంటి పనిలో ఉంది. దానిలో భాగంగానే ఈరోజు సచివాలయం కేంద్రంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్లో మరోసారి 11 గంటల సమయంలో ధరణి కమిటీ సమావేశం అవ్వడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ధరణి కమిటీ ముఖ్యంగా గిరిజనులు అదే విధంగా వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశంలో ధరణిలో పెద్ద ఎత్తున సమస్యలు రావడంతో పాటు ఆయా భూములకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఆ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా రెక్టిఫై చేయాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతుంది. చర్చించిన తర్వాత పార్లమెంట్ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లోపే ధరణికి సంబంధించినటువంటి కమిటీ ఒక నివేదికను ఇవ్వాలనేటటువంటి అంశంలో ముఖ్యంగా ఇప్పటికే 4 సార్లు ధరణి కమిటీ సమావేశమైంది కాబట్టి ఈ సమావేశంలో ఇప్పటికీ ఒక నివేదిక తయారు చేసినటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఒక అసెంబ్లీ సెషన్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందే ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలనేటటువంటి ఆలోచనలో ధరణి కమిటీ ఉంది. దానికి అనుగుణంగానే ధరణి కమిటీ కూడా స్పీడ్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.